హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వచ్చేసి పాండిచేరికి అయితే రావడం అయితే జరిగింది. మామూలుగా మైత్రి ట్రావెల్స్ బస్సులోకి అయితే మనం ఇలా ట్రావెల్ చేయబోతున్నాము. ఈ బస్ రైడ్ కోసమే మనం నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చామన్నట్టు. ఇక్కడ పాండిచేరికి వచ్చి మనము పాండిచేరిలో బీచ్కి కూడా తిరిగి అంతా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ మైత్రి ట్రావెల్స్ బస్ కాడికి అయితే ప్రజెంట్ గ్యారేజ్లో అయితే ఉన్నాం. ఇక్కడ గ్యారేజ్ ఏం కాదు, పార్కింగ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకు వచ్చేసి అన్న సంజు అన్న వచ్చేసి హెల్పర్. ఇక చూడు బస్సును అయితే ఎలా తయారు చేస్తున్నాడో. మామూలుగా అయితే మన ఇప్పుడు రైడ్ ఉంది అన్నట్టుగా అయితే అని కాదు, ముందుగా కూడా ఎప్పుడు మంచిగా బస్సును అయితే రెడీ చేసుకుంటూ ఉంటాడు. ప్రజెంట్ అయితే గంధం కొడుతున్నాడు సంజు అన్న అయితే. చూద్దాం రండి. బస్సును అయితే ముస్తాబ్ చేస్తుండో బస్సుగానే మంచిగా సంజు అన్న చాలా మంచి నీట్గా చేస్తూ ఉంటాడు అన్నట్టు. బస్సు అయితే లోపల కూడా చాలా ఎక్సలెంట్ చేసిందని చెప్పవచ్చు. అది గంధం అనేది వీళ్ళకు మాత్రమే కొట్టడం వచ్చని చెప్పొచ్చు. కూడా వీళ్ళ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. బాగా ముస్తాబ్ చేస్తారు. మంచిగా గుమ్మడికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి అయితే బండి స్టార్ట్ చేస్తారు అన్నట్టు. గంధం బొట్టు ఫ్రెండ్స్ బస్సును అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. రాజన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బస్సును అయితే ఇక్కడ మామూలుగా పార్కింగ్ నుండి అయితే బయటికి తీస్తుండే. ఇప్పుడైతే మనం రాజన్ అయితే పార్కింగ్ నుండి బయటికి తీస్తుండే అన్నట్టు. ఇప్పుడు మనం పోవడానికి రెడీగా ఉన్నాం అన్నట్టు. బస్సు కూడా మొత్తం రెడీ చేసేసారు మన సంజయ్ అన్న అయితే. చూశారు కదా, ఇందాకనే మీకు చూపిస్తున్నాను కదా. ముఖ్యంగా ఈ రైడ్ వేయడానికి గల కారణం ఎవరంటే ఇక్కడ వాల్వో రైడర్ మహేష్ అన్ననే. అతనితోనే నైట్ అయితే నేను జర్నీ చేశాను కూడా, అతనితోనే వచ్చాను. ఇద్దరం పోయి బీచ్కి కూడా చాలా ఎంజాయ్ చేశాం అన్నట్టు. మహేష్ అన్న అంటే అందరూ ఏమంటారంటే నా వెనక ఉండి నడిపించే వ్యక్తులని చాలామంది అంటున్నాడు కదా. వెనక కాదు, పక్కన ఉండి నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాల్వో రైడర్ మహేష్ అన్ననే అని మాత్రం నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రజెంట్ అయితే మన వీడియో ఇప్పుడు మన రైడ్ అయితే ఉండబోతుంది. అన్న కూడా మనతోనే జర్నీ చేస్తుండు. చూద్దాం, అన్న దగ్గర చాలా అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న డైరెక్ట్ క్యాబిన్లో ప్రతిసారి క్యాబిన్ రైడ్ చేస్తారు కదా. ఈసారి నేను కూడా అన్నకు ఇట్లా నీతో వస్తానని చెప్పి రావటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ బస్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక చూడండి, మన రెండో రైడర్ అయిన అంటే ఫస్ట్ రైడర్ అన్నట్టు శివన్న అయితే వాల్వో రైడర్ మహేష్ అన్నకి అయితే చాలా జిగిరి అన్నట్టు. అందుకే మనం కూడా ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బండి అయితే మన బస్ అయితే వెళుతుంది చూడండి. బస్ అయితే మైత్రి ట్రావెల్స్ బస్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. పాండిచేరి నుండి హైదరాబాద్ వరకు అయితే రైడ్ అయితే ఉండబోతుంది. నాకేదైనా బాధపడను. ఎవరికైనా అంతే గీత పడని. మైత్రి ట్రావెల్స్ బస్సును చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇది అంతా మన సంజయ్ బాయ్కి అయితే డెడికేషన్ ఇవ్వచ్చు. అంత నీట్గా అయితే ఏ రోజుకి ఆ రోజు చేస్తుంది. గ్లాస్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తుందని చెప్పి నేను ఇప్పుడైతే గ్లాసులు అయితే చాలా అందంగా నీట్గా రెడీగా చేసి ఇచ్చాను కదా. ఇప్పుడు మనం నైట్ పోతుంటే చిన్న పురుగులు పడి గ్లాసుల మీద తర్వాత చూడండి ఎంత అంటే కొంచెం అంత గ్లాసులు చెత్త చెదారం లెక్క అన్నీ పడతాయి అన్నట్టు. మొత్తానికి అయితే వీడియో అయితే ఇప్పుడు మనం లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పచ్చు. మైత్రి ట్రావెల్స్ రెడీ అయిపోయింది వస్తామని. ఫ్రెండ్స్ పాండిచేరి టు హైదరాబాద్ రైడ్ అయితే మనం ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ అయితే చేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకూడదు. చూడండి, చాలా బాగుంటుంది. అసలు వీడియో ఎట్లా అంటే ఒక లెవెల్లో వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే పోయినసారి చాలా లెంత్ అయిందని కూడా చాలామంది కామెంట్ కూడా రావడం అయితే జరిగింది. ఈసారి అయితే వీడియోని కొంచెం షార్ట్లో చేసి చాలా నీట్గా కొంచెం సుత్తి లేకుండా చెప్దామన్నట్టుగా అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ బస్సు లోపలికి అయితే పోయి మనం అయితే ప్రజెంట్ విజిట్ చేద్దాం. చూద్దాం ఒకసారి బస్సు కూడా ఎలా ఉందో. లోపలైతే శివన్న వాల్వో రైడర్ మహేష్ అయితే ఇద్దరు తిరుగుతున్నారు. బస్సును అయితే ఒకసారి చూద్దాం. స్లీపర్ బస్సులు అంటే ఒక అన్నయ్య అయితే నన్ను ఒక కామెంట్ అడగడం అయితే జరిగింది. స్లీపర్ బస్సులు అంటే ఏంటిది అని కామెంట్లో అయితే అడగడం జరిగింది. స్లీపర్ బస్సులు అంటే ఏమీ లేదు, ఓన్లీ పడుకొని మనము ఆరామ్సే పోవడానికి ఇదినే స్లీపర్ బస్ అని అంటారు. స్లీపర్ బస్సులు అంటే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, కంఫర్టబుల్గా. ఇటువైపున 2 సీట్లు, ఇటువైపున వచ్చేసి ఒక సీట్ అనేది ఉంటుంది. ఈ సీట్లలో వచ్చేసి మనకి ఎంత అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పైన చూడండి లైట్ అనేది ఉంటుంది. పైన చాలా లైట్ అంటే ప్రతి సీటుకు ఉంటుంది అన్నట్టు లైట్. ఇది వచ్చేసి మనము ఆన్ చేయలేదు ఇంకా అన్న. ఇగో స్లీపర్ బస్ అని, స్లీపర్ అంటే ఇగో ఇదే ఈ సీట్నే స్లీపర్ బస్ అని అంటారు. అంటే సీట్ అంటే చిన్న మనం మామూలుగా బస్సులో కూర్చుంటాం కదా, ఆ బస్సులో అయితే ఈ పర్సనల్ లైట్లు ఇగో ప్రజెంట్ అయితే లైట్లు అనేది చేశారని చెప్పొచ్చు. పర్సనల్ లైట్లు అనేది ఇక్కడ ఉంటుంది. యూఎస్బీ కనెక్టర్ ఛార్జర్లు కూడా ఉంటుంది ఇక్కడ. కింద కూడా చూడండి పర్సనల్గా మనకు శివన్ అయితే డైరెక్ట్ స్విచ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. అటు వచ్చేసి ఐఫోన్ సి టైప్ కేబుల్ది అడాప్టర్, ఇది అడాప్టర్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సి కేబుల్ది కూడా చాలా మంచిది ఇచ్చారన్నట్టు. చిన్నది డైరెక్ట్ గుచ్చుకోవచ్చు అన్నట్టు.
లైట్ చాలా బాగా వస్తుంది. ఇది స్లీపర్ అంటే స్లీపర్ బస్ అంటే ఏంటిదని కామెంట్ పెట్టడంతో పిల్లోస్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. నైట్ అయితే మనము శివన్ననే మాకు మంచిగా ఇది ఇచ్చారు అన్నట్టు, ఒక సీట్ కూడా ఇచ్చారు మాకు రావడానికి. చాలా ఆరాంగానే వచ్చానని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను బీచ్కి పోయి రావడంతో కొంచెం టైర్డ్ అయ్యాను. నైట్ కూడా ఎంత మనం పడుకున్నా కూడా ఎంత నిద్ర వస్తుందా ఏంటంటే మనం కూడా ఒక ఎగ్జైట్మెంట్లో వచ్చాము చాలా దూరంతో కాబట్టి అన్ని చూస్తూ రావడంతో కొంచెం టైర్డ్ అయ్యానని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే వోల్వో రైడర్ మహేష్ అన్న అయితే పడుకుంటుండు. ఆయనకు కూడా ఒక సీట్ అనేది అరేంజ్ అనేది శివన్ననే చేయడం అయితే జరిగింది. అన్నను కూడా క్యాబిన్లో ఈడైతే పడుకోడు 100%. సీట్ అయితే శివన్న అనేది ఒక సీట్ అయితే అరేంజ్ అయితే చేసేసాడు. కాకపోతే అన్న మనతోనే ఇప్పుడు మన క్యాబిన్ రైడ్లో, ఎందుకంటే ఆయన అనుభవాలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి అతనికి కూడా క్యాబిన్ రైడ్లోనే ఉంటాడని నేను చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లోస్ ఇక అన్ని క్లాతులు గిట్ట అన్నీ బాగున్నాయని చెప్పొచ్చు. ఒకసారి మనం డైరెక్ట్ శివన్నని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమని అంటే ఎక్కడి వరకు పోతుంది అంటే మనం ప్రజెంట్ ఏంటంటే పాండిచేరికి రావటమే జరిగింది. అంటే మనకు ఏపీ తెలంగాణ అనేది సిగ్నల్స్ అనేది మొత్తం తెలుసు. ప్రజెంట్ ఏంటంటే పాండిచేరిలో కొత్త కొత్త లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ అనేది మనకు తెలియదు కాబట్టి అన్ననే అడుగుదాం. అంటే మినిమం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఏ స్టాప్ ఉంటుంది, పికప్ పాయింట్లు అనేది కూడా శివన్నని తెలుసుకుందాం మనం. ప్రజెంట్ అయితే శివన్న హాయ్ బ్రో. ఇప్పుడు వచ్చేసి బస్సు మనం మామూలుగా పాండిచేరి నుండి హైదరాబాద్ రైడ్ కదా, నేను ఇదే ఫస్ట్ టైం రావడం జరిగింది. పాండిచేరి టు హైదరాబాద్. అవునన్న, ఇది మనకు ఎంత దూరం ఉంటుంది? 850 కిలోమీటర్స్. 850 కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్న. మళ్ళీ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా స్టాప్లు మొత్తం చెప్పగలుగుతాను? మనకు వచ్చేసి పాండిచేరి, తిండివనం, గింజి, అరుణాచలం మీన్స్ తిరుమలమలై, తర్వాత వచ్చేసి వేలూరు, చిత్తూరు, పీలేరు, రాయచోటి, కడప, నంద్యాల, ఆలగడ్డ, నంద్యాల, కర్నూలు, కొత్తకోట, జడ్చర్ల, హైదరాబాద్. వినర్ కదా అన్ననే ఫస్ట్ రైడ్. అన్న రైడ్ నీదే ఉంటుందా, రాజన్నది ఉంటుందా? ఇప్పుడు ప్రజెంట్ అన్నదే ఉంటుంది, రాజన్నది ఉంటుంది. రాజన్నదేనా నెక్స్ట్ రైడ్ అంటే నైట్ తర్వాత అన్నది ఉంటుంది అన్నట్టు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బస్సు రాజన్న అయితే స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. మనం పికప్ పాయింట్ కాడ నుండి అయితే రాజన్న అనేది వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రాజన్న అయితే బండిని అయితే పార్కింగ్ నుండి బయట తీయడం అయితే జరుగుతుంది. సంజయ్ అన్న కూడా చూడండి ఎంత కష్టపడుతుందో. చెప్పండి రైడ్ అయితే సిగ్నల్ లెఫ్ట్ సైడ్ బెస్ట్ ట్రావెల్స్ అని ఉంటుంది. బెస్ట్ ట్రావెల్స్ దగ్గర ఆపేసి ఫ్రెండ్ మన రైడ్ అయితే ఇప్పుడైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు పాండిచేరి నుండి. ఫ్రెండ్ పికప్ పాయింట్ కాడికి అయితే మనం అయితే ప్రజెంట్ అయితే వచ్చేసాం. పాండిచేరి న్యూ బస్ స్టాండ్ కాడికి అయితే రావడం అయితే ప్రజెంట్ అయితే మన ఇద్దరు పైలట్ అయితే ఇప్పుడు తినడం జరుగుతుంది. ఫస్ట్ పైలట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు వచ్చేసి రాజన్న అయితే ప్రజెంట్ అయితే మీకు లీడ్ చేస్తాను. ఫ్రెండ్ ప్రజెంట్ అయితే మన పాండిచేరి నుండి రాజన్న అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మొదటిగా ఇక స్టార్ట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్కి మన ప్రయాణం అయితే చూడండి ఫ్రెండ్స్. అన్న కూడా ఉండటం జరిగింది. కొంచెం మనకు అన్ననే వాయిస్ ఇస్తారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ శివన్న తెలిసినంత మనకైతే పెద్దగా తెలియదు కాబట్టి నెక్స్ట్ శివన్న వాయిస్ ఉంటుంది. ప్రజెంట్ పికప్లో మొత్తం శివన్న ప్రజెంట్ తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే కండక్టర్ కొంచెం లేకపోవడంతో మొత్తం మెయింటెనెన్స్ మొత్తం శివన్న తీసుకుంటారని చెప్పచ్చు. ఫ్రెండ్ ప్రజెంట్ అయితే మనం అయితే ఇది మెయిన్ సిగ్నల్ కాడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చౌరస్తా చూడండి ఫ్రెండ్. ప్రజెంట్ అయితే పాండిచేరి బస్ స్టేషన్ అన్నట్టు ఇది. పాండిచేరి దిగేది కూడా ఉంటున్నట్టు, పాండిచేరి దిగేది కూడా ఉంటున్నట్టు. అరుణాచలం దిగేది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ నుండి మన ఇండియన్ సర్పంచ్ చాలా వీళ్ళు రవాణా చేసుకోవడం జరిగింది. లాస్ట్ వరకు ఇక్కడ లేకపోవడంతో వాళ్ళు ఇష్టానుసారం ఇక్కడైతే వర్క్ అనేది చేసుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ కాడ నుండి రైట్ తీసుకొని అయితే మనం అమ్మాయిలు అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఫ్రెండ్స్
ప్రజెంట్ అయితే చూడండి పాండిచేరి చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ఇలా దసరా పండుగ కావడం, మళ్ళీ గాంధీ జయంతి ఉండటంతో మొత్తం హాలిడేస్ ఉండటంతో శ్రీకృష్ణ బస్ అయితే ఎక్సలెంట్గా పోతుందని చెప్పొచ్చు. మొత్తం మన హైదరాబాద్ ట్రావెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ మాత్రం వేరే స్టేట్ ఉండొచ్చు, కానీ ట్రావెల్స్ మొత్తం హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరైతే ఇప్పుడు పాండిచేరిని అయితే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. రాజీవ్ గాంధీ స్టాచ్యూని అయితే మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనుషులు ఉన్నారు కదన్నా. ప్రజెంట్ ఇది ఏం చౌరస్తా అన్న? ఇది మురుగన్ థియేటర్ అంట. మురుగా థియేటర్ అంట. చూడండి ఇక్కడ పాండిచేరిలో అంటే మొత్తం పాండిచేరి ఇక్కడ తమిళనాడు బార్డర్ ఉండడంతో మొత్తం మ్యాక్సిమం తమిళనాడు కల్చర్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. పాండిచేరి ఒకప్పుడు అంటే కేంద్రపాలిత ప్రాంతమే, కానీ చాలా చిన్నది అన్నట్టు. ఒకటి రెండు ఉన్నాయి అనుకుంటా ఎంపీ సీట్లు అయితే. మురుగన్ థియేటర్ నుండి ఇప్పుడైతే మనం సైడ్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇగో మనమైతే ఇక రాజన్ అయితే డ్రైవింగ్ మళ్ళీ చెప్తున్నాను కాదు, స్టార్ట్ అయితే అయిపోయినా మినిమం ఒక 5 కిలోమీటర్ అయితే రావడం అయితే జరిగింది. టైం వచ్చేసి ప్రజెంట్ టైం వచ్చేసి 4:50కి అయితే మనం స్టార్ట్ అయినామని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా పికప్ అనేది ఉండటం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఈడ వచ్చేసి బోర్డింగ్ పాయింట్ ఇక్కడ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనము పాండిచేరి మొట్టమొదటి టోల్గేట్ కాడికి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పాండిచేరి ఫస్ట్ టోల్గేట్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు శివన్ అయితే మనకు ఇక్కడ చెక్కింగ్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇదైతే పాండిచేరి దాటినాక ఫస్ట్ టోల్గేట్ పేరు వచ్చేసి మోర్తాండి టోల్గేట్. పాండిచేరి పికప్ అయిపోయినాక ఫస్ట్ వచ్చేది ఇదే. పాండిచేరి నుంచి 2 కిలోమీటర్స్ వచ్చినాక ఉంటుంది సిటీ దాటినాక. టోల్గేట్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడే మనకి ఎక్సైజ్ చెకింగ్ కూడా ఉంటుంది పాండిచేరి. మళ్ళీ ముందు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ వెళ్ళాక తమిళనాడు ఎక్సైజ్ చెకింగ్ ఉంటుంది. పాండిచేరి అలాగా తమిళనాడు అలాగా ఉంటుందా? పాండిచేరి అలాగనే తమిళనాడు అలాగే. పాండిచేరి అనేది టూరిజం స్టేట్, గోవా టైప్లో. అదే పాండిచేరి స్టేట్ ప్లస్ కేంద్రపాలిత ప్రాంతం. ఈరోజు మనకి గాంధీ జయంతి కాబట్టి ఎక్సైజ్ చెకింగ్ లేదు. వైన్ షాపులు అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ చెకింగ్ లేదు. లేకపోతే అక్కడ బస్ ఆపి చెక్ చేస్తారు డైలీ. ఇక్కడ తక్కువ రేటుకు మందు దొరుకుతుందని చెక్ చేస్తారా? టూరిజం ఏరియా కదా, తక్కువ దాని గురించి వస్తారంట కాబట్టి. ఎక్కువ తక్కువ మందు మనకి వచ్చేసి గాంధీ జయంతి కాబట్టి చెకింగ్ లేదు అక్కడ. విన్నారు కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ప్రతిరోజు అయితే అక్కడ ఎక్సైజ్ పక్క చెకింగ్ అనేది అయితే ఉంటుందండి. ఫ్రెండ్ మొత్తానికి అయితే ఇక మన ఓల్వో రైడర్ మహేష్ అన్న అయితే క్యాబిన్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మన ఓల్వో రైడర్ మహేష్ అన్ననే కొంచెం మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మన వాయిస్ అనేది కొంచెం గరగర వస్తుంది ఎక్కువ ఎంజాయ్ చేయడంతో. ఇప్పుడు మహేష్ అన్న వాయిస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఓల్వో రైడర్ మహేష్ అన్న వాయిస్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు పాండిచేరి దాటి తమిళనాడులోకి ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి తమిళనాడు స్టేట్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్లో మనకి తిండివనం వస్తుంది. తిండివనం దగ్గర 4 లైన్ రోడ్ అయితే ఉంటుంది మనకి. తర్వాత తిండివనం నుంచి కడప దాకా మనకి 1 వే రోడ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని. మనకు వచ్చేసి అరుణాచలం ఇంకా 80 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు తిండివనం ఎంటర్ అవుతున్నాము. తిండివనం ఫ్లైఓవర్ కానించి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఆ లెఫ్ట్లో మీరు చూడొచ్చు. సర్వీస్ రోడ్లోకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే తిరుచి వెళ్తుంది. రైట్కి స్ట్రైట్కి వెళ్తే చెన్నై వెళ్తుంది. మనం అయితే బ్రిడ్జి కింద నుంచి ఇప్పుడు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ డైవర్షన్ అవుతాం. చెన్నై రోడ్లు వెళ్ళకూడదు, మనం అరుణాచలం రోడ్డుకి తిరుగుతాం. మనం
మనమైతే ఇప్పుడు రాజు బ్రో యూటర్న్ చేస్తుండు 13.5 మీటర్స్ వెహికల్. కానీ చిన్నగా ఉంటుంది ఇక్కడ రోడ్డు, మనమైతే చూడొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాజు బ్రో 20 years ఎక్స్పీరియన్స్, సింగిల్ టేక్ లో యూటర్న్ చేసిండు. ముందలైతే మనం ఫ్లైఓవర్ ముందు నుంచి ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ తిరుగుతాం మనం. ఇక్కడ నుంచి మనం 2 kilometers వెళ్ళాక డైవర్షన్ తీసుకుంటాం లెఫ్ట్కి, తిరువణమలై రోడ్డు. ఇది స్ట్రైట్కి వెళ్తే చెన్నైకి వెళ్తుంది ఈ రోడ్డు. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి తిరువణమలై వెళ్ళనిక. వెహికల్ అయితే లెఫ్ట్కి వెళ్ళడం చూస్తున్నారు మీరు. తిరువణమలై 70 kilometers ఉంది, కృష్ణగిరి 185, బెంగళూరు 275 kilometers ఉంది. అయితే తిరువణమలై వెళ్ళే దారిలో మనం ప్రకృతి అందాలను చూడొచ్చు. రైల్వే బ్రిడ్జి పైనుంచి వెళ్తుంది మన బస్సు. మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంది. రాజు బ్రో అయితే తగ్గేదే లేదంటున్నాడు. అయితే మనం టోల్ కాడికి అయితే రావటం అయితే జరిగింది. చూడండి ఇక్కడ ఏందో మనం మామూలుగా ఎట్లా అంటే మనం లిఫ్ట్ మీద నడిచిపోవడానికి ఉంది కదా, అలాంటి టోల్స్ మాత్రమే ఉంటుంది, ఏం లేదు. చాలా చిన్నదాన్ని చెప్పవచ్చు. నందిలికొండ టోల్ కాడ అయితే చూడండి ఇంకా చాలా చిన్నగా ఉన్నది అన్నట్టు. పైనుంచి వ్యక్తులు కూడా పోవడానికి మంచిగా అరేంజ్ చేసి అట్నే టోల్ను పెట్టుకోవడం అయితే వీళ్ళు బాగా మంచిగా ఉందని చెప్పొచ్చు. ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా బాగుంది. ఓకే, రైట్ లేచింది మొత్తానికి అయితే నకిలికొండ కాడ కూడా మంచి లొకేషన్ ఉందని చెప్పవచ్చు. చాలా చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి అన్నట్టు. ప్లానెట్ ఇది ఒకసారి చూడండి, గ్రీనరీ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం నైట్ టైం అనేది అవుతూ ఉంది. వచ్చేసి ట్యాంక్ వచ్చేసి 5:53 అయితే అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అనంతూరు కాడికి వచ్చేసరికి కదా లొకేషన్ అయితే చాలా చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడే మామూలుగా సూర్యం అస్తమిస్తున్నాడు అన్నట్టు. చూడండి గ్రీనరీ ఎలా ఉందో, చుట్టుపక్కల మొత్తం కొండలు, మొత్తం రాలే కొండలు. అంటే మామూలుగా దానిపైన చెట్లు కూడా లేవు అన్నట్టు. కొండల పైన ఓన్లీ రాలే కనిపిస్తుంది. ఏదో మనం కొద్ది రాళ్ళు మనకు అది చేసినట్టు ఉన్నది, కానీ ఏది తీయకుండా ఓన్లీ రాళ్ళతోనే ఉన్నది ఇక్కడ. చూడండి ఎక్కడో ఒక చెట్లు ఉన్నది కానీ మొత్తం రాలే అన్నట్టు. కొండలు అయితే చాలా పెద్దగా ఉందని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్, ఇప్పుడు మనం అయితే దీనికి రౌండ్ తిరిగి దింగికి వెళ్ళి అయితే పోవాలి. దింగి సైడ్ అయితే ఇప్పుడు చూడండి రౌండ్ ఎలా తిరుగుతున్నాము. చాలా రౌండ్లు ఉన్నాయి. పెద్ద ఘాట్ రోడ్ లెక్కనే ఉంది. ఇంకొకటి అయితే మామూలు కూడా ఘాట్ రోడ్ తర్వాత వన్ వే అయితే మొత్తం చాలా జాగ్రత్తగా కూడా నడపాలి. రైల్వే ట్రాక్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి గుట్టలను చూడండి, పూర్తిగా రాళ్ళను తీసినట్టుంది కానీ ఇది ఆటోమేటిక్గా అందులో మట్టి లేకుండా, చెట్టు కూడా ఎంతకన్నా లేకుండా కొండలు అయితే అలా ఉన్నది అన్నట్టు. ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్రీనరీ అడవి అనడం కంటే మన చింత చెట్లు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయంటే, పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నట్టు. చూడండి ఎలా ఉందో. రోడ్ అయితే ఘాట్ రోడ్ కంటే దారుణంగానే ఉందని కూడా చెప్పొచ్చు. చాలా టర్నింగ్స్తో కూడి ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా ఇది. ఫ్రెండ్స్, కృష్ణగిరి అవుతర బెంగళూరు రోడ్ అయితే ఒకటే రోడ్ అన్నట్టు. లైట్ అయితే అయింది, మనం మాత్రం లైట్లు కూడా వేసుకున్నాం. మామూలుగా టెంపుల్ ఇక్కడ అరుణాచల్కి అయితే ఫేమస్ అన్నట్టు. అయితే ప్రజెంట్ ఏంటంటే మనం తిరుమల ఇక్కడ కాకుండా అరుణాచల్ ఇక్కడ బైపాస్ నుండి అరుణాచలం కాడికి అయితే చిక్కపాయి కాడికి అయితే పోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్లో అయితే తిరుమల టెంపుల్ అలా ఉంటుంది, చూశారు కదా ఇప్పుడు బోర్డు పైన. రైతు పోతే మాత్రం అరుణాచలం,
లెఫ్ట్ పోతే కృష్ణగిరి అయితే వస్తుందంట. స్ట్రైట్ పోతే ఇప్పుడు తిరుమల టెంపుల్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ చౌరస్తా. మనం వచ్చేసి రైట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వేలూరు రోడ్ వేలూరు రోడ్ శ్రీకాకుళం. ఇప్పుడు మనం ఆంధ్ర భారత్ మనమైతే ఇప్పుడు అరుణాచలం బోర్డింగ్ పాయింట్లోకి వచ్చేసాం. హోటల్ శివభవన్ హోటల్. ఇక్కడైతే మన మైత్రి ట్రావెల్స్, ఆల్ ట్రావెల్స్ బోర్డింగ్ ఇక్కడ చేసుకునేది. ఇక్కడ పికప్ చేసుకొని మనం అయితే వేలూరులో పికప్ ఉంది. పికప్ చేసుకొని చిత్తూరులో డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి. స్ట్రైట్గా పెట్టినా ఫ్రెండ్స్ హోటల్ శివరు కృష్ణ కాడికి అయితే రావటం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చెప్పు మామ చాయ్ ఎట్లుంది మాము? శివమామ చాయ్ ఎట్లుంది? రెగ్యులర్ ఇక్కడేనా తాగేది? ఇక్కడే ఎదురుగా చూపి మన హోటల్. ఏది హోటల్ పేరు? ఏం పేరు? శివభవనా? ఓకే. మన మైత్రి రెగ్యులర్ ఇన్ని అవుతుందా? అన్ని వెహికల్స్ ఇక్కడే పికప్. ఓకే. అరుణాచలం మొత్తంలో ఎన్ని బండ్లు వచ్చినా ఇక్కడే మనకి పికప్ చేసుకునేది. ఓకే. హోటల్ నేమ్ హోటల్ శ్రీ శివభవన్. ఓకే ఓకే. సార్దేనా హోటల్? సారు హోటల్. ఓకే ఓకే. యువర్ గుడ్ నేమ్ సార్? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. చలో చాయ్ తాగు. లేట్ అయిపోయింది ఇప్పటికే, బండి తీయాలి. కండక్టర్ అన్న? కండక్టర్ పేరు సాయి కృష్ణ గుచ్చర్లపూడి. ఓకే. రెగ్యులర్గా మనకు ప్యాసింజర్ ఏదైనా మొత్తం చూసుకునేది తిరువన్నమలైందా? తిరువన్నమలై. అన్నది వచ్చేసి హైదరాబాద్ లోకల్. సెటిల్ ఇక్కడ 6 months బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యింది. 1 year అవుతుంది. ఓకే ఓకే. అరుణాచలం బైపాస్ నుండి స్విమ్ హోటల్ కాడ నుండి ఈ వరకు అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి రైడ్ అయితే రాజన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనమైతే అరుణాచలం హోటల్ శివభవన్ దగ్గర పికప్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని బయలుదేరినాం మనం. రాజు బ్రో అయితే స్టిల్ తగ్గేదే లేదంటుండు. ఇప్పుడే స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 7 అవుతుంది. మనమైతే అరుణాచలం దాటినాక ఫస్ట్ టోల్ గేట్ మెడికల్ కాలేజ్ దాటంగానే దీన్ని అరుణాచలం టోల్ గేట్ అంటారు. క్రాస్ అవుతున్నాం. మనకైతే 5 minutes టైం పట్టింది బోర్డింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టోల్ గేట్లకి. టైం వచ్చేసి 7:05 అవుతుంది ఇప్పుడు. ఓకే. మన ఊచకోత ఇప్పుడంతలా స్టార్ట్ కాదు. చిత్తూరు డిన్నర్ బ్రేక్ అయిపోగానే మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక అసలు సిసలైన రైడ్ అది. ఇంకా మనతో పాటు వాల్వో రైడర్ మహేష్ అన్న కూడా వస్తున్నాడు. మనమైతే ఇప్పుడు పోలూరు ఎంటర్ అవుతున్నాం బైపాస్. ఇప్పుడే మనకి పెద్ద హైవే కలిగింది 4 lane. ఇది జస్ట్ ఒక 5 kilometers ఉంటుంది. ఓన్లీ పోలూరు బైపాస్ వరకే ఉంటుంది. తర్వాత మనకి యథావిధిగా మళ్ళీ 1 way రోడ్డే ఉంటుంది. మనం అయితే చూద్దాం. ముందరికెళ్ళి మళ్ళీ పోలూరు బైపాస్ ఎండింగ్ అవుతుంది 5 kilometers వెళ్ళాక. సింగిల్ రోడ్లోకి తిరుగుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరగాలి. స్ట్రైట్ వెళ్తే మనకు వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళే రోడ్డు రాణిపేటకి వెళ్తుంది. లెఫ్ట్కి వెళ్తే వేలూరు వెళ్తుంది. మళ్ళీ ముందుకెళ్ళి మనం రైట్కి తీసుకోవాలి. ఒక 2 kilometers వెళ్ళాక మనకు వచ్చేసి ముందు రైల్ గేట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రైల్ గేట్ అయితే మనకు ఓపెన్లోనే ఉంది, క్లోజ్ ఏం లేదు. క్రాస్ అవుతున్నాం మనం ఇప్పుడే రైల్ గేటు. లాస్ట్ టైం బిఎస్ఆర్ ఇట్లా అవును. రైల్ గేట్ వచ్చేసి కొంచెం టైట్గా ఉంటుంది. ఇది చూసుకొని వెళ్ళాలి. చూస్తున్నారు శ్రీ ఆంజనేయ విగ్రహం. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే పోలూరు ఊళ్ళోకి వెళ్తుంది, రైట్కి వెళ్తే వేలూరుకి వెళ్తుంది. మనం అయితే ఇప్పుడు రైట్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 7:45 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 35-40 kilometers ఉంటుంది వేలూరు. మన రైడ్ అయితే కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తున్నారు. చూస్తూనే వర్షం అనేది భారీగా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనం రైట్ తిరుగుతున్నాం. లెఫ్ట్కి వెళ్తే గోల్డెన్ టెంపుల్కి వెళ్తుంది, రైట్కి వెళ్తే చిత్తూరు రోడ్. ఇది వేలూరు సిటీ అవుట్స్కట్స్ మీదంగా కొంచెం దగ్గరలో సిటీకి దగ్గరంగా
వెళ్తుంది. మరి అంత ట్రాఫిక్ అయితే ఉండదు ఈ రోడ్లో, కొంచెం రన్నింగ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే అయితే మనం గోల్డెన్ టెంపుల్ అనేది చూడొచ్చు. మనం రైట్కి వెళ్తున్నాం ఇప్పుడు. మనకైతే ఇప్పుడు ఎదురుగా కనిపించేది వెల్లూరు పోర్టు. అప్పట్లో దీన్ని పూర్వీకులు పాలించారు. మనం చూడొచ్చు వెల్లూరు పోర్ట్ని. నైట్ టైంలో కాబట్టి అంత క్లారిటీగా చూపించలేకపోతున్నా. మనం పోర్టు ఎగ్జామటే వెళ్తాం, పక్కన నది ఉంటుంది చిన్నది. ఇదైతే పోర్టు భారీ గేట్ చూడొచ్చు రైట్ సైడ్న. వర్షం అయితే ఆగుతలేదు ఇంకా. వేలూరు సిటీకి వచ్చేసి బైపాస్ ఉండదు మనకి, తప్పది ట్రాఫిక్లో రావాల్సిందే. ఇంకా బైకులు ఆటోలు అన్నీ బస్సుల చుట్టూరు చేరుతాయి. నా వైపర్ కొట్టమ్మా అటు చూ. మనమైతే ఇప్పుడు వాటర్ చూడవచ్చు వేలూరు పోర్ట్లో. చూడవచ్చు ఇదంతా వెల్లూరు పోర్టే. మనకైతే ఇక్కడ పోర్ట్ ఎండ్ అయిపోతుంది. మినిమం ఒక 1 కిలోమీటర్ పైనే ఉంటుంది లెంత్ పోర్టు. ఇక్కడ నుంచి మనం రైట్కి తిరుగుతాం. మనమైతే ఇప్పుడు వేలూరు పికప్ అయిపోయింది, డ్రాపింగ్ కూడా చేసినాం. ఇక్కడ రైట్కి తిరిగి వెళ్తున్నాం. మనం స్ట్రైట్ వెళ్తే చెన్నై హైవే, అది రైట్కి తిరిగి వెళ్తున్నాం. ఇంకా మనకు వచ్చేసి కాట్పాడి బోటింగ్ ఉంది. కాట్పాడి వేలూరు కలిసి ఉంటాయి సిటీలు, 2 సిటీలు కలిసి ఉంటాయి. మనకైతే వేలూరు సిటీ క్రాస్ అయ్యేసరికి మినిమం 30 మినిట్స్ పైనే పడుతుంది. ఆల్రెడీ ఎండింగ్కి వచ్చినాం, ఇంకో 10 మినిట్స్లో క్రాస్ అయిపోతాం, 10 to 15 మినిట్స్లో. రైట్ సైడ్ అయితే మనం చూడొచ్చు ఇది వేలూరు బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. రైట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది బస్ స్టాండ్. మనమైతే ఇప్పుడు కాట్పాడి సిటీ దాటినాం. ఫుల్ వర్షం, వర్షంలో రాజుభయ్య ఊచకోత కోస్తున్నాడు. చూడాలి రైడ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. వర్షం అయితే తగ్గేదే లేదంటుంది. నువ్వు తగ్గంది నేనెందుకు తగ్గుతాను రాజుభయ్య అంటుండు. రోటీ, జీరా రైస్, చికెన్ కర్రీ, బిర్యానీ ఈ టైంలో బాగా. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు బార్డర్ పోలీస్ చెక్ పోస్ట్ క్రాస్ అవుతున్నాం. ముందు మనకు ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది, వెనకాల పోయింది పోలీస్ తనిఖీ చెక్ పోస్ట్. ముందు మీరు చూడొచ్చు ఒక బస్సు కూడా ఆపిరు, పేపర్లు చెక్ చేస్తున్నట్టుంది. ఇక్కడతోటి మనకి తమిళనాడు ఎండ్ అయిపోతుంది. ఇది కాట్పాడి ఆర్టీఓ చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్, తమిళనాడు ఆంధ్రాకి మధ్య. తమిళనాడు బార్డర్ ముగిస్తుంది ఇప్పటితోటి. జగన్ వోల్వో 9600 ఇక్కడ ఆగింది, పేపర్లు చెక్ చేస్తున్నట్టుంది, డాక్యుమెంట్స్. మనమైతే ప్రజెంట్ సర్వీస్ రోడ్లు వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్కి స్ట్రైట్ వెళ్తే పలమనేరు హైవే, పలమనేరు బెంగళూరు వెళ్తుంది. మనం చిత్తూరు సిటీలో మనకు వచ్చేసి బోటింగ్లు ఉన్నాయి, అందుకే మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్ల నుంచి బ్రిడ్జి కింద నుంచి రైట్కి తిరగాలి మనం.
తెలుసు డ్రైవర్లు ఎలాంటి వాళ్ళు మా మంచితనం కూడా తెలియాలి కదా. మనమైతే చిత్తూరు సిటీలో ఉన్నాం ఇప్పుడు. దసరా పండుగ కదా, చుట్టూరు లైటింగ్ పెట్టారు టెంపుల్ దగ్గర. ఇట్లా అమ్మవారి విగ్రహం పెట్టారు పైన. ఫ్రెండ్స్ హోటల్ స్వాగత్ కార్డ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ఎలా ఉంటుందో ఫుడ్ అయితే విజిట్ చేద్దాం, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ హోటల్ స్వాగత్ కార్డ్ అయితే ఓలో రైడర్ మహేష్ మేమందరం అయితే ఇక్కడ అయితే కూర్చొని తింటున్నాం. మొత్తానికైతే రైస్ అయితే చేయించుకున్నాం. మిగతా ఇంకా కర్రీస్ అన్ని ఫ్రైస్ అయితే వస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా రోటీస్ అయితే ఇవ్వడం జరిగింది, రైస్ కూడా ఇచ్చారు, 3 వాటర్ బాటిల్ ఇచ్చారు జరిగింది. చికెన్ మొత్తానికైతే మంచిగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకు జీరా రైస్ కూడా వస్తుందంట, చూద్దాం. మొత్తానికైతే మొత్తం ఫ్రైడ్ చేయడం అయితే జరిగింది చికెన్ది. డైరెక్ట్ చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అరటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, రైస్ అయితే జీరా రైస్ కూడా వస్తుంది. రోటీస్ వచ్చేసి మినిమం మేము ఉన్న 5గురికి అయితే మినిమం 15 ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మంచిగా అసలు ఫుడ్ సెక్షన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడండి, ఫుడ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మన ఓల్వో రైడర్ మహేష్ అని అయితే తింటుండు కదా, అతను మాటలు అడుగుతాం. అన్న ఎలా ఉందన్న ఫుడ్? చాలా బాగుంది, సూపర్. వర్షం ఇందులో నచ్చిన ఫుడ్ ఏదైనా? అన్ని బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? విన్నారు కదా మన ఓల్వో రైడర్ అయితే చెప్పడం అయితే ఇది ఫ్రెండ్స్. హోటల్ స్వాగత్లో అయితే చాలా చాలా బాగుంది ఫుడ్ అనేది మాత్రం. ఇదైతే బాగుందని చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరితో పాటు మన మైత్రి ట్రావెల్స్ వారి సర్వీసింగ్ అయితే ప్రతి ప్యాసింజర్ని మరి అడిగి వాటర్ ఇవ్వడం అయితే ఇంకా హైలైట్ అన్నట్టు అయితే అనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జీరా రైస్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ అన్న హోటల్ స్వాగత్ అయితే అన్న అయితే ఇతనే చాలా దగ్గర ఉండి మంచి స్టాఫ్లను మరి కస్టమర్లను అయితే చాలా చాలా బాగా చూసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మనం రావడం 11 అయింది. ఈ టైంలో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టడం అయితే స్పెషల్. 10:30 అయితే అయింది. చూడండి, చిత్తూరు దాటినాక మనకు 16 కిలోమీటర్ల కొంచెం దూరంలోనైతే ఇక్కడ హోటల్ స్వాగత్ అనేది ఉంటుంది. అన్నయ్య ఇక్కడనే మన మేనేజ్మెంట్ అన్నట్టు. అన్నయ్య మీ పేరేం పేరు అన్నయ్య? అన్నయ్య చిన్ని అంట ఓనర్. చూడండి దగ్గరుండి మరి కస్టమర్లను కూడా ఇదే రేంజ్లో అయితే చూసుకోవడం జరుగుతుంది. చాలా బాగుందని చెప్పొచ్చు, చాలా చాలా ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఉంది. చూడండి, మీరే చూడండి, ఇక్కడ రోటీస్, ఇక్కడ మనకు ఎగ్ ఫ్రై, చికెన్, జీరా రైస్, చికెన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, ఆల్మోస్ట్ వెజ్ నాన్ వెజ్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా అయితే అద్భుతంగా ఉంది. మన ఓల్వో రైడర్ మహేష్ అన్న కూడా చెప్పడం జరిగింది, చాలా ఎక్సలెంట్ అని. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా అంటే మన మైత్రియే కాదు వేరే ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తిరిగిపోతారు అన్నట్టు. ప్రజెంట్ అయితే హోటల్లో ప్రతి ఒక్కటి ఉన్నదన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది చిన్న అయితే. ఇది ఫ్రెండ్స్, ఇంకా మన రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకసారి హోటల్ని కూడా విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. చిత్తూరు దాటినాక ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయిపోయినాక స్వాగత్ హోటల్ దగ్గర నుండి ఇప్పుడు శివన్నయ్య రైడ్ అయితే ఉండబోతుంది, రెండవది. హాయ్ అన్నయ్య. ఇప్పుడు అన్న రైడింగ్ అయితే ఉంటుంది. అన్నదే మొత్తం మా వాయిస్తోనైతే మన డైరెక్ట్ నడిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 10:40 టోల్ బ్రేక్ కాడికి అయితే మనం వచ్చేసినాం. తిని వెంటనే డిన్నర్ బ్రేక్ అవ్వగానే శివన్న డ్రైవింగ్లో ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు అయితే ఇప్పుడు నుండి రైడ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి, గట్టిగా తిన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. రోడ్ అయితే చూడండి, చాలా చాలా డేంజర్గా ఉందని చెప్పవచ్చు. రోడ్ కంటే దారుణంగా ఉంది. మధ్య కొందరు వర్షాలు వచ్చేటువంటి అయితే ముందైతే రైల్వే గేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన రెండో రైడ్ అయితే శివన్న వేయటం అయితే జరిగింది. మనం ఫస్ట్ నుండి శివన్న రైడ్ని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అన్న నిన్న ఫస్ట్ రైడ్ చేయడంతో ఇవాళ కొంచెం బాగా టైర్డ్ అయ్యారంట. సెకండ్ రైడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంతసేపు అంటే వాళ్ళు టైర్డ్ అయితే ఎట్లా అంటే వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫ్రీగా ఉంటేనే డ్రైవింగ్ చేస్తారు, అట్లా ఉంటుంది అన్నట్టు. మైత్రి ట్రావెల్స్ అంటేనే చాలా చాలా సర్వీస్కి పెట్టిన పేరు అన్నట్టుగా అయితే ఉంది ఫ్రెండ్. ఇక్కడైతే రైల్ గేట్ అయితే దాటుతున్నాం మనం. చూడండి, చిత్తూరు దాటినాక ఫస్ట్ రైల్ గేట్ అన్నట్టు ఇది మాత్రం.
అయితే ప్రజెంట్ డిన్నర్ బ్రేక్ అయిపోయి పీలేరు ఊరు ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. ఇది ప్రైవేట్ వెహికల్స్కి ఇక్కడ పీలేరు పికప్ పాయింట్ ఇదే, గాంధీ సర్కిల్ పీలేరు. ఇక్కడ చూస్తున్నాం మనం బిఎస్ఆర్ 9600 కూడా పికప్ చేసుకుంటుంది. దాడుతున్నాం మనం పీలేరు. అయితే టైం వచ్చేసి 11:25 అవుతుంది. ఇప్పుడు పీలేరు సిటీ దాటినాం మనం. రాయచోటి 53 కిలోమీటర్లు, కడప 103, కర్నూలు 298, హైదరాబాద్ 511 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడైతే మనకి కొత్త హైవే నిర్మించారు. ఇక్కడ పీలేరు దాటంగానే రైట్కి వెళ్తే తిరుపతి, లెఫ్ట్కి వెళ్తే మదనపల్లి, స్ట్రైట్ వెళ్తే మన కడప వెళ్తుంది. మనమైతే ఇప్పుడు గువ్వల చెరువు దాటినాం. రాయలసీమ గువ్వల చెరువు పాలకోవా ఎంతో ఫేమస్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, ఇటు ఒకసారి బాగుంటుంది. గువ్వల చెరువు దాటగానే మనకి ఘాట్ అయితే తగులుతుంది. చూస్తుండగానే మనం ఘాట్ ఎంటర్ అయినాము. మన ఘాట్లో వచ్చేసి ఫస్ట్ టర్నింగ్ ఇది. చాలా డేంజరస్ ఘాటు, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కటింగ్లలో చాలా టైట్గా ఉంటుంది. ఎదురుగా ఆపోజిట్ వెహికల్స్ ఏమన్నా వస్తే పాస్ అవ్వవు. ఆగి వెళ్ళాలా చూసుకొని జాగ్రత్తగా. అయితే ఇప్పుడు మొత్తం డౌన్ దిగేది ఉంటుంది. మనమైతే చూడవచ్చు వెహికల్స్ ఫాస్ట్గా వెళ్తాయని డౌన్లలో స్పీడ్ బ్రేకర్లు అయితే వేసారు. మన మైత్రి బస్ అయితే ఆపోజిట్లో వచ్చేస్తుంది. ముందైతే మనకి టెంపుల్ దగ్గర ఇంకొక టర్నింగ్ ఉంటుంది. ఘాటు మొత్తంలో డేంజరస్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అది ఈ వీడియో చూసి ఈ రూట్లో వచ్చినప్పుడు కొంతమంది అయినా జాగ్రత్తగా వెళ్తారని కోరుకుంటున్నా. ఇక్కడ లాస్ట్ టర్నింగ్ ఇక్కడ తోటైతే ఘాటు ముగుస్తుంది. అప్రాక్సిమేట్లీ 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఘాటు.
ఘాట్ కంప్లీట్ అయ్యేసరికి మనకైతే టైం వచ్చేసి 12:45 అవుతుంది. ఇప్పుడు మనమైతే కడప బైపాస్లో ఉన్నాము. స్ట్రైట్ వెళ్తే కడప సిటీలోకి వెళ్తుంది, రైట్ వెళ్తే తిరుపతి రోడ్డుకి వెళ్తుంది, లెఫ్ట్ హైదరాబాద్ బైపాస్. మనం కడపలో పికప్ ఏం లేదు కాబట్టి లెఫ్ట్కి వెళ్తున్నాం బైపాస్లో. అయితే వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నాం. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ పులివెందుల, మనం హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ వెళ్తున్నాం. ఇప్పుడే మనం కడప దాటి రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కాం. ఇక్కడ నుంచి మనకి 4 లైన్ స్టార్ట్ అవుతుంది. మనకైతే పాండిచ్చేరి నుంచి కడప దాకా 1 వే రోడ్డే ఉంటుంది, సింగిల్ రోడ్డు. కడప దాటిన కానించే రాయలసీమ ఎక్స్ప్రెస్ లైన్ స్టార్ట్ అవుతుంది, 4 లైన్. ఇక్కడ నుంచి మన జర్నీ ఇంకా కొనసాగిద్దాం. ఏదైనా 96 కాబట్టి మన నంద్యాల టోల్ గేట్ అయితే రావటం అయితే జరిగింది. ప్రజెంట్ మన శివన్ అయితే మామూలుగా కాదు, వేటను మామూలుగా అసలు వేటాడతలేడు అన్నట్టుగా చెప్పొచ్చు. ప్రజెంట్ వచ్చేసి 2:30 అయితే అవుతుంది. చూడండి ఒకసారి, ఇది నంద్యాల టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. శివన్ ఇప్పటి వరకు అయితే అసలు ఇవాళ కండక్టర్ కొంచెం లేకపోవడంతో అన్ననే మొత్తం చూసుకోవడం కూడా జరిగింది. శివన్ అయితే ఈరోజు అయితే మనల్ని కరెక్ట్ టైంకి అయితే రీచ్ చేస్తాడన్నట్టుగానే ఉంది. కరెక్ట్ టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తూ కరెక్ట్గా 80 స్పీడ్తోనే అంతకు మించి కూడా పోతలేదు అన్నట్టు. అంత డెడికేషన్గా మంచి నీట్గా నడపడం అయితే జరుగుతుంది. సింహం ఆట శివన్న వేట అన్నట్టుగా ఇలా అయితే సాగుతుంది. మన రైడ్ అయితే చాలా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పవచ్చు. చూస్తున్నారు కదా మీరే, శివన్న డెడికేషన్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే శివన్ననే చేయడం కూడా జరిగింది. అంత డెడికేషన్తోనైతే పర్ఫెక్ట్గా మంచిగా చాలా మంచి ఈ రైడ్ మాత్రం మస్తు అనుభూతిని అయితే కలిగించిందని కూడా చెప్పవచ్చు. మన శివన్న చూడండి ఇప్పటి వరకు ఎంత మంచిగా నీట్గా తీసుకురావడం అయితే జరుగుతుందో. ఇది ఫ్రెండ్స్ మన శివన్నది. మనది ఇంకా ఆ వేట సాగుతూనే ఉంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇక మొత్తం శివన్ననే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మన్నూరు కాడికి అయితే రావడం జరిగింది. శివన్న వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ అయితే మన శివబాయి అయితే ఇక్కడ ఏం పని మన్నూరు టోల్గేట్ కాడ అయితే ఇక శివన్న అయితే అందరికీ టాయిలెట్ బ్రేక్ అయితే ఇక్కడ ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మంచిగానే మన్నూరు టోల్గేట్ పక్కనే చాయ్ స్టాల్ కూడా ఉంది. మన్నూరు కర్నూలు. ఇంతసేపు అయితే శివన్నయ్య అయితే వేట సాగించాడని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ రాజన్న అయితే రావడం జరిగింది. శివన్న డెడికేషన్కి, ఆయన టైమింగ్కి హ్యాండ్సప్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున్న అంటే మామూలుగా మనకు స్టార్ట్ అయినప్పటి నుండి అతనే మామూలుగా కండక్టర్ కూడా మొత్తం పికప్ డ్రాప్లు మొత్తం అతనే చూసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4 అవుతుంది. 4 వరకు శివన్ననే మొత్తం రైడ్ కూడా చేసుకుంటూ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాజన్న అయితే ఎక్కిండు. రాజన్న మొత్తం పూర్తిగా డ్రాపింగ్ వరకు అయితే రాజన్న డ్రైవింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం రాజన్న వేట కూడా ఈసారి ఎంతవరకు ఉంటుందో. ఫ్రెండ్ ఫ్లైఓవర్ కింద నుంచి కొట్టాడు బెంగళూరు ఇటు హైదరాబాద్. ఒకసారి చూడండి న్యూటన్ ఎలా తిరుగుతుందో. ఫ్రెండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనము కర్నూలు దాటి నెక్స్ట్ తెలంగాణ వేట సాగించాడని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రాజన్నయ్య అయితే ఇప్పుడు ప్రజెంట్ వేటను అయితే కొనసాగిస్తున్నాడని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మన రాజన్నయ్యనే ఇవాళ మొత్తం రైడ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. చూద్దాం మరి. ప్రజెంట్ అయితే మనం తెలంగాణ బార్డర్కి అయితే అడుగు పెట్టామని చెప్పొచ్చు.
ఆర్కే చెక్ పోస్ట్ కార్ నుండి అయితే ఇక్కడ నుండి రావడం అయితే జరుగుతుంది. జడ్చర్ల దాటి ఇప్పుడు ప్రజెంట్ షాద్ నగర్కి అయితే వస్తున్నాం. హైదరాబాద్ 78 కిలోమీటర్ మాత్రమే ఉంది. ప్రజెంట్ షాద్ నగర్కి వచ్చేసరికల్లా అయితే తెల్లారిందని చెప్పొచ్చు. హైదరాబాద్ అయితే రీచ్ అయినామని చెప్పొచ్చు. ఈ కావేరి మిగతా ట్రావెల్స్ అయితే పోతున్నాయి చూడండి. పూర్తిగా తెల్లారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము చూడండి, టోల్ దాటంగానే మొత్తం ఓలో బస్సులు ఎలా ఆగిపోయి ఉన్నాయి. జగన్ ఓలో బస్సు, ఫిక్సబుల్ బస్సు, మన రాజన్న అయితే ఇంకా వేటాడుతూనే ఉన్నాడు. చాలా డెడికేషన్తో, చాలా ఓపికతోనైతే డ్రైవ్ అయితే చాలా ఎక్సలెంట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. బరాబర్ కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా రీడింగ్తోనే తీసుకొస్తున్నట్టు అదైతే తెలుస్తుంది మనకైతే. దాదాపుగా హైదరాబాద్ అయితే చేరుకున్నాం మనం. ప్రజెంట్ అయితే ఈ రైడు శంషాబాద్ దగ్గరలో ఉన్నాం అన్నట్టు. ఫ్రెండ్స్, హైదరాబాద్ అయితే రీచ్ అయినామని చెప్పొచ్చు. శంషాబాద్ కాడికి అయితే వచ్చేసినాం. ఓఆర్ఆర్ ఎక్కి మనమైతే గచ్చిబౌలికి అయితే దిగిపోతున్నాం. ఇప్పుడైతే శంషాబాద్ నుండి అయితే ఎక్కడం అయితే జరిగింది ఓఆర్ఆర్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గచ్చిబౌలి కాడికి అయితే రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్, మనమైతే ఇప్పుడు మియాపూర్కి అయితే వచ్చేసినాం. చూసుకోండి, మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి, మియాపూర్ వచ్చేసాము. ఇప్పుడు మన వీడియోను కూడా మనం ముగించబోతున్నాము. హైదరాబాద్ అయితే కంప్లీట్గా మన రైడ్ అయితే అయిపోయిందని కూడా చెప్పొచ్చు. లాస్ట్ అంటే రైడ్ మాత్రం రాజన్న ఇగో లాస్ట్కి మన రాజన్న అన్నారు. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇంత అంటే ఖాళీగా ఉండడానికి కారణం దసరా ఇంకా ఫెస్టివల్ అయితే మన వాళ్ళకి అయిపోలేదు. ఈరోజు దసరా, నిన్న గాంధీ జయంతి కావడంతో ఈరోజు అయితే దసరా అన్నట్టు మన ఇక్కడ ఇక గట్టిగా చుక్కం ముక్కలు వేసి దీన్ని పంటున్నట్టున్నారు. జనాలు అయితే ఇలా రోడ్ల మీద లేరు. ఫ్రెండ్, రైడ్ అయితే లాస్ట్కి తెస్తున్నాం. మియాపూర్లోనైతే మన రైడ్ అయితే ముగ్గు చేస్తున్నాయి. ఓలో రైడర్ మహేష్ అన్న నేను ఇద్దరం అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది అన్నట్టు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.